1989 మే 12 హైదరాబాద్ క్రాస్ రోడ్స్ దేవి 70mm థియేటర్. గీతాంజలి మొదటి షో పూర్తి చేసుకొని జనం బయటికి వస్తున్నారు. అప్పటికే ఘర్షణ, మౌనరాగం, నాయకుడు సినిమాలతో ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నంతో అక్కినేని వారసుడు కాంబినేషన్ అనగానే షూటింగ్ ముందు నుంచే విపరీతమైన అంచనాలు. నాగార్జునను ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఏవేవో ఊహించుకున్నారు. ఆడియో క్యాసెట్లో విన్న ఇళయరాజా పాటలు ఏదో అద్భుతం చూడబోతున్నామన్న గ్యారంటీ ఇచ్చాయి. కానీ జరిగింది వేరు. హాలో నుంచి బయటికి వస్తున్న ఫ్యాన్స్లో మిక్స్డ్ రియాక్షన్స్. ఇదేంటి, హీరోయిన్ని జబ్బు ఉన్నదానిలా చూపించారు, సరేలే అనుకుంటే హీరోకి కూడా జబ్బా, ఇదెక్కడి అన్యాయం రా బాబు, ఎక్కడైనా చూసామా ఇలాంటి విచిత్రాలు? మణిరత్నం బాగా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళాడు. అబ్బే 10 రోజులు ఆడితే గొప్ప, ఇవి బయటికి వినిపించిన కమెంట్లు. తన ఆఫీస్లో ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తున్న నిర్మాత నర్సారెడ్డికి ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నిజంగానే సినిమా పోయిందేమో అనే ఒత్తిడిలో ఉన్నారాయన. ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. నాగార్జునకు అప్పటికే మాస్లో అభిమానగణం పెరిగింది. ఆఖరి పోరాటం, కిరాయి దాదా, జానకి రాముడు, విక్కీ దాదా లాంటి సినిమాలు దానికి దోహదపడ్డాయి. అందుకే గీతాంజలి చూసినప్పుడు ఆడియన్స్కి పైన వాటిలో మెప్పించిన ఏ అంశము ఇందులో కనిపించకపోయేసరికి కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. దానికి తగ్గట్టే బయట మీడియాలోనూ గీతాంజలి ఫ్లాప్ అంట కదా అనే ప్రచారం కొంత అయోమయానికి గురిచేసింది. కానీ అసలు చరిత్ర తర్వాత మొదలైంది. మొదటి 4 రోజులు కలెక్షన్లు కొంత స్లోగానే ఉన్నాయి. జరుగుతున్నది చూసి నిర్మాత నర్సారెడ్డి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తమ సినిమాకు దక్కుతున్న ఆదరణ గురించి, కొందరు పని గట్టుకొని చేస్తున్న చెడు ప్రచారం గురించి వివరంగా చెప్పుకున్నారు. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యుణ్ణి ఆపగలమా? అలాగే విషయం ఉన్న సినిమాను దెబ్బతీయగలమా? గీతాంజలి ఈ విషయంలో అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యుని ఆపగలమా? అలాగే విషయం ఉన్న సినిమాను దెబ్బతీయగలమా? గీతాంజలి ఈ విషయంలో అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. 1988 సంవత్సరం తమిళంలో అగ్ని నక్షత్రం చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యాక టాలీవుడ్కు ఒక స్ట్రైట్ మూవీ చేయమని మణిరత్నం వెంటపడ్డారు నిర్మాత నర్సారెడ్డి. అగ్ని నక్షత్రం తెలుగులో ఘర్షణగా డబ్బైంది. ఘర్షణ చిత్రాన్ని నాగార్జున వెంకటేష్ కాంబోలో మల్టీ స్టారర్గా రీమేక్ చేయాలని అనుకున్నారు నిర్మాత నర్సారెడ్డి. కానీ మణిరత్నం ఒప్పుకోలేదు. అయితే కొత్త సబ్జెక్టుతో తెలుగులో సినిమా చేస్తానన్నాడు. ఘర్షణ చిత్రాన్ని డబ్ చేసి తెలుగులో వదిలితే ఏకంగా 150 రోజులు ఆడింది. ఆ టైంలోనే గీతాంజలికి బీజం పడింది. ఢిల్లీకి చెందిన ఒక యువతి క్యాన్సర్ కారణంగా చావుకు దగ్గరై కవితల రూపంలో ఒక పత్రికకు తన రచనలు పంపేది. ఆమె రచనల్ని మణిరత్నం చదివేవారు. పైగా డయింగ్ యంగ్ అనే హాలీవుడ్ మూవీ మణిరత్నం మనసుని వెంటాడుతోంది. ఆ ఇన్స్పిరేషన్తో గీతాంజలి కథ రాసుకున్నాడు మణిరత్నం. కథ పూర్తిగా వినకుండానే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తన పెళ్లికి వచ్చిన బంధువుల బృందంలో ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు మణిరత్నం. లండన్లో పుట్టి పెరిగిన ఆమెకు తెలుగు రాదు. శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నాగ్ పక్కన కొత్త అమ్మాయి అని వినగానే అందరూ షాక్. (1988) ఊటీలో షూటింగ్ మొదలుపెట్టారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతం, రాజశ్రీ సంభాషణలతో పర్ఫెక్ట్ టీంని సెట్ చేసుకున్నారు. మొదట ద్విభాషా చిత్రంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అలా చేస్తే ఒరిజినాలిటీకి ఇబ్బంది అవుతుందని గుర్తించిన మణిరత్నం తెలుగు వర్షన్కి కట్టుబడ్డారు. తమిళ్లో డబ్బింగ్ చెయ్యాలనే నిర్ణయం జరిగిపోయింది. ఊటీతో పాటు
మద్రాసు లొకేషన్లో అనుకున్న షెడ్యూల్స్లో ఎక్కువ ఆలస్యం చేయకుండా పూర్తి చేశారు. పైకి లవ్ స్టోరీలా కనిపించిన బడ్జెట్ మాత్రం ₹1,00,00,000 దాటిపోయింది. అలా మణిరత్నం డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క స్ట్రైట్ సినిమా గీతాంజలి 1989 మే 12న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 42 ప్రింట్లతో రిలీజ్ అయింది. అదే నెలలో వచ్చిన కె. విశ్వనాథ్ సూత్రధారులు, వెంకటేష్ ఒంటరి పోరాటం, కృష్ణ సాహసమే నా ఊపిరి పోటీని తట్టుకొని మరీ అమోఘమైన విజయం అందుకుంది. తాను ఎక్కువ రోజులు బతకనని తెలిసి నిరాశగా రోజులు గడుపుతున్న హీరో, చావు తథ్యమని తెలిసినప్పుడు సంతోషంగా ఉండాలని అల్లరిగా ప్రవర్తించే హీరోయిన్. వీళ్ల మధ్య లవ్ స్టోరీని అసలు ఊహించుకోగలమా? మణిరత్నం ఇక్కడే తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఇది సీరియస్గా చెబితే డాక్యుమెంటరీ అయిపోతుంది. ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా ఉండాలి. ఎమోషన్లు మిస్ కాకూడదు. అప్పుడే పండుతుంది. అందుకే రాజశ్రీ గారితో ప్రత్యేకంగా సంభాషణలు ఎలా రాబట్టుకోవాలో తమిళంలో చర్చించుకునేవారు. రోజు మన చుట్టూ లేదా పక్కింటోళ్లతో మాట్లాడినట్టుగా అనిపించాలి. ఎక్కడా అసహజత్వం కనిపించకూడదు. రాజశ్రీకి మణిరత్నం చెప్పిందిదే. ఆయన అక్షరాలా పాటించారు. లేచిపోదామా లాంటి పదాలు చాలా ఏళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ నోళ్లలో నానుతూనే ఉన్నాయి. ప్రకాష్గా నాగార్జున నటించలేదు. మణిరత్నం అనే మాస్టర్ శిక్షణలో జీవించాడు. హీరోయిన్ గిరిజ తనను ఏ ఉద్దేశంతో అయితే రిస్క్ అని భయపడకుండా తీసుకున్నారో దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ గీతాంజలి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసింది. సున్నితమైన హాస్యం, ఎవరికైనా ఏదో ఒకరోజు చావు తప్పదనే సత్యాన్ని ఇంత హృద్యంగా, వినోదాత్మకంగా ఎవరూ తెరకెక్కించకపోవడంతో గీతాంజలి ఒక సరికొత్త అనుభూతిని కలగజేసింది. డివైడ్ టాక్ దాటుకొని మరి 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తమిళంలో ఇదయత్తై తిరుడాదే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఏకంగా 13 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకోవడం ఒక అరుదైన రికార్డ్. తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలకు అక్కడ మనోగాత్రదానం చేశారు. ప్రతి ఒక్క పాట ఆనిముత్యం. ఈ క్యాసెట్ లేని మ్యూజిక్ లవర్ అప్పట్లో లేరంటే అతిశయోక్తి లేదు. కామెడీ కోసం పెట్టిన చంద్రమోహన్, సుత్తివేలు, డిస్కో శాంతి ట్రాక్ ఆ తర్వాత ఫ్లోకి అడ్డం వస్తుందని వీడియో వర్షన్లో తీసేశారు. విజయచందర్, షావుకార్ జానకి, ముచ్చర్ల అరుణ, డబ్బింగ్ జానకి, సుమిత్ర, ప్రదీప్ శక్తి, రాధాబాయ్ ఏ ఒక్కరి క్యారెక్టర్ లెందీగా ఉండదు. కానీ అందరూ గుర్తుండిపోతారు. అదే గీతాంజలి ప్రత్యేకత. మొదట్లో సినిమాను విమర్శించిన కొన్ని వర్గాలు రెండోసారి చూశాక ఆశ్చర్యానికి గురయ్యాయి. అందమైన పెయింటింగ్ లాంటి ఒక దృశ్య కావ్యాన్ని తాము అర్థం చేసుకున్న తీరు పట్ల వాళ్లను వాళ్లే నిందించుకున్నారు. ఏకో కంపెనీ రిలీజ్ చేసిన ఆడియో క్యాసెట్లకు రిపీట్ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ పేరుతో నడిచే సంస్థ దీన్ని వీడియో క్యాసెట్ రూపంలో విడుదల చేస్తే దాని అమ్మకాల్లోనూ సంచలనమే. ఈ సినిమా చూశాక జీవితం పట్ల తమ దృక్పథం మారిందని చెప్పుకున్న వాళ్ళు లేకపోలేదు. మణిరత్నం గీతాంజలికి 2 పాత్రలకు ముగింపు ఇవ్వరు. అలా వదిలేస్తారు. వాళ్ళు ఏమవుతారో ఊహించుకోమని ప్రేక్షకులకి వదిలేస్తారు. మదిలో గూడు కట్టుకున్న ఒక అద్భుతమైన భావాన్ని అలాగే బయటికి తీసుకొచ్చి పదే పదే ఆస్వాదించాలని నిర్ణయించుకున్న వీక్షకులు ఏ తీర్పు చెప్పారో వేరే చెప్పాలా? అందుకే గీతాంజలి బాక్సాఫీస్ లెక్కలను దోచుకోవడం పక్కన పెడితే 3 దశాబ్దాలు దాటిన జనరేషన్తో సంబంధం లేకుండా మనసులు మాత్రం కొల్లగొడుతూనే ఉంది.